జూలై 7న విశాఖపట్నంలో నారాయణ్ సేవా శిబిరం 350 మంది వికలాంగులు నారాయణ్ లింబ్ మరియు కాలిపర్స్ పొందుతారు. దేశ విదేశాల్లో దివ్యాంగులకు మానవాళిగా సేవలందిస్తున్న ఉదయపూర్కు చెందిన నారాయణ్ సేవా సంస్థాన్ ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగుల కోసం ఉచిత నారాయణ లింబ్ మరియు కాలిపర్స్ ఫిట్టింగ్ కోసం జూలై 7న ఆదివారం విశాఖపట్నంలో భారీ శిబిరాన్ని నిర్వహించనుంది. ఈ శిబిరం విశ్వనాథ్ కన్వెన్షన్ పోర్ట్ స్టేడియం కళావాణి ఆడిటోరియం ప్రాంగణంలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్య జరుగుతుంది. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థాన్ మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ భగవాన్ ప్రసాద్ గౌర్ మాట్లాడుతూ, గత 39 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లోని వికలాంగులకు ప్రయోజనం చేకూర్చేందుకు సంస్థ కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ సేవా సంస్థ ఏప్రిల్ 7వ తేదీన పోర్ట్ స్టేడియంలోని విశ్వనాథ్ కన్వెన్షన్లో ఉచిత నారాయణ్ లింబ్ మెజర్మెంట్ క్యాంపు నిర్వహించింది. ఇందులో 500 మందికి పైగా రోగులు వారి కొలతలు ఇచ్చారు. వీరిలో 350 మంది రోడ్డు ప్రమాదం లేదా ఇతర ప్రమాదాల కారణంగా చేతులు కాళ్లు కోల్పోయి వైకల్యానికి గురైన వారు. వాటిని ఎంపిక చేస్తున్నప్పుడు సంస్థాన్ నారాయణ్ అవయవాలకు కొలతలు తీసుకుంది. ఈ శిబిరం ప్రారంభోత్సవానికి వైభవానికి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో సహా పలువురు సామాజిక కార్యకర్తలను ఆహ్వానించారు. नारायण सेवा संस्थान उदयपुर द्वारा विशाखापट्टनम के विश्वनाथ पोर्ट स्टेडियम के अंदर 7 तारीख रविवार को एक विशाल नारायण आर्टिफिशियल लिम्ब एवं कैलिपर फिटमेंट कैंप का आयोजन किया जा रहा है। इस कैंप के अंदर करीब 350 दिव्यांगों को आर्टिफिशियल लिम्ब फिट किए जाएंगे। ये सभी दिव्यांग जो 7 अप्रैल को हमने नारायण सेवा संस्थान द्वारा कैंप आयोजित किया था, उन सब में इनको चिन्हित किया था, इनके मेजरमेंट लिए गए थे। इन सभी दिव्यांगों को आर्टिफिशियल लिम्ब पूरी तरह से निःशुल्क लगाए जाएंगे। इस शिविर के अंदर नारायण सेवा संस्थान के अध्यक्ष श्री प्रशांत अग्रवाल जी उपस्थित रहेंगे। संस्थान ने यहाँ के करीब 25 लोकल ऑर्गेनाइजेशन को जोड़ा है और इस शिविर के लिए हमने विधायक, मिनिस्टर्स और अन्य समाज सेवी लोगों को आमंत्रित किया है। हमें आशा है कि इन 350 लोगों की ज़िंदगी में बदलाव आएगा और ये सभी समाज की मुख्य धारा से जुड़कर नई ज़िंदगी शुरू करेंगे। थैंक यू सो मच। ఈ నెల 7వ తేదీన పోర్టు కళావాణి ఆడిటోరియం విశ్వనాథ్ కన్వెన్షన్స్లో నారాయణ సేవా సంస్థాన్ ఉదయపూర్ రాజస్థాన్ చెందినటువంటి సంస్థ ఆర్టిఫిషియల్ లింబ్స్ ఫిట్మెంట్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. 3 నెలల క్రితం చాలామంది దగ్గర మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే వికలాంగులైన వారు ఉన్నారో, అంటే అనేక కారణాల చేత కాళ్ళు చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలను పంపిణీ చేసేందుకు ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 70 మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి ప్రముఖులు ఇందులో హాజరవుతున్నారు. వారందరూ కూడా వైద్య నిపుణులందరూ కూడా ఈ ఫిట్మెంట్ క్యాంపులోని పాల్గొని ఎవరెవరికి ఏ రకంగా అవసరమైన కృత్రిమ అవయవాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా వారికి ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ ఫిక్సేషన్ క్యాంపు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నారాయణ సేవా సంస్థ నిర్వహిస్తుంది. ఇటీవల కాలంలోని రాయ్పూర్లో కూడా నిర్వహించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అదే రీతిన రేపు విశాఖపట్నంలో జరగబోయే ఫిట్మెంట్ క్యాంపుకు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యి ఈ ఫిట్మెంట్ క్యాంపులో పాల్గొని వారి ఆశీస్సులు కూడా అందజేయడం జరుగుతుంది. మరి ఈ ఫిట్మెంట్ క్యాంపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుంది. 350 మందికి ఈ కృత్రిమ అవయవాలను పంపిణీ చేసేందుకు నారాయణ సేవా సంస్థ సిద్ధం కావడం, ఇందులో మాలాంటి స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా భాగస్వాములు కావడం సరదా కూడా మేమందరూ కూడా ఆనందపడుతున్నాం.